ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ నియోజకవర్గంలో వేలు పెట్టాలని చూస్తే ఊరుకోనని, తన వ్యూహాలను భరించలేరని గట్టిగా హెచ్చరించారు. ఈ 5 సంవత్సరాలే కాదు, టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం తానే మంత్రిగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎవరి జోలికి వెళ్లడం లేదని, ఎమ్మెల్యేలకు తెలియకుండా ఏ పని కూడా చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా తన పనితీరు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు పూర్తిగా తెలుసని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కర్నూలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నేను ఇంతవరకు పదవి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయాలు చేయలేదు. నేను అది తెలుసుకోవాలా. నన్ను రాజకీయాలు చేసి నన్ను గెలకాలనుకుంటే ఇంకా నా స్ట్రాటజీ ముందు ఎవడు పనికిరాడండి. అది నేను తెలుసు. వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అంతకుముందు మంత్రులైనారు, చాలా మంది మంత్రులైనారు. ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఏదో రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు తెలియకుండా చాలా చేశారు. నేను ఆ పనులు చేస్తలే. ఏ నియోజకవర్గంలో కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా నేను గెలకడంలే. సో నేను అనేది మైండ్లో పెట్టుకోండి. నేను మంత్రి ఉంటా, 5 ఏళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నన్నాళ్ళు నేను మంత్రి ఉంటా. ఇక్కడ మీరు గెలిపిస్తా పోండి. ప్రజలకి సేవ చేసేదానికి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారికి తెలుసు నేను ఎట్లాంటి అనేది చంద్రబాబు గారికి తెలుసు. మీరు ఎంత చెప్పినా ఎంత గెలికినా అక్కడ ఏమి మారేది ఏమి ఉండదు. సో సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, నన్ను ఊరికే గెలకద్దండి. నా నియోజకవర్గంలో వచ్చి ఏదైనా గెలికేది స్టార్ట్ చేసినారనుకో, నేను వేలు పెట్టినాను అనుకో, మినిస్టర్గా వేలు పెట్టినారంటే ఆ నియోజకవర్గంలో చాలా మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కైండ్లీ మీ పని మీరు చూసుకోండి. మీ నియోజకవర్గం మీకు ఇచ్చారు, ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు. మిమ్మల్ని చూసుకునే బాధ్యత మీ ప్రజలు. మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, అవి సాల్వ్ చేసుకుంటూ పోండి అని. అదే కాకుండా ఊరికే నా నియోజకవర్గంలో వచ్చో లేదంటే ఏదో పెత్తనం చేయాలనో లేదో ఏదో గెలకాలనుకోనేరం అయితే మాత్రం నా స్ట్రాటజీస్ ముందు, నేను చేసే పనుల ముందు ఎవరు నా దగ్గరలో కూడా రాలేరు. అది నా ఎన్నో నిరూపించుకునేదానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెడికల్ షాప్స్ రోడ్ది ఎవరు చేశాడండి? ఎవరికైనా చేత అయిందా? స్మూత్గా సాల్వ్ చేసామా? సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సో నేను చెప్పేది ఏమంటే, ఎవరు నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ పని మీరు చూసుకుంటే మీకు బాగుంటుంది అనేదే నేను మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. నేను ఒకటే చెప్తున్నా అండి, నేను ఇంతవరకు పదవి వచ్చిన తర్వాత పెద్దగా